మనుషులు మాయమవుతారు అనేది మీకు తెలుసా? ఎప్పుడన్నా నిన్నరా? పోని మనుషులు పాముల తీరుగా పావురాల తీరుగా మారుతారని ముచ్చట ఎప్పుడన్నా నిన్నరా? అట్లా మారిన వాళ్ళకు మహిమలు ఉంటాయి, వాళ్ళే దేవుళ్ళు అవుతారు అనే స్టోరీలు విన్నరా? అయితే ఇప్పుడు మీకు నిజంగా ఒక మనిషి రాత్రి వండుకొని తెల్లారేసరికి పాము అవతారం ఎత్తి మాయమైన ముచ్చట చెప్తా. ఏందేంది కొబ్బరికాయలు అగరబత్తీలు తీసుకొచ్చే ఆలోచనలు చేస్తున్నారా? ఆగుండ్రి ముందైతే ఈ వీడియో చూడండి, తర్వాత మీరు అనుకున్న చేయాలన్నా వద్దా అనే ఆలోచన చేయండి. ఓర్ని చిత్రం పాడుగాను, ఇదెక్కడి చిత్రమో ఏమో తెలియకుంటున్నది కదా. రాత్రి వండుకున్న మనిషి పొదుగాల లేచి చూస్తే పాము తిరగ మారి మాయమైందట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది నమ్మలేని మాయజాలము. హాగో పాము తిరగ మారి మాయమైనట్టు పాముతోలు గదేనుల్లా కూసమంటారు కదా, అది పక్కల అట్లనే ఉన్నది. మళ్ళా మాయమైన మనిషి ఎంత పొడుగున్నదో అంతే పొడుగు 5 అడుగుల కూసం పక్కలుండు అంటే చిన్న ముచ్చట కాదు కదా. అట్లా మారిన పాము ఇప్పుడు ఎక్కడున్నది, దాన్ని దొరకబట్టి పూజలు చేయాలంటే ఎట్లా అనే ఆలోచనలు వస్తాయి కదా అక్కడున్న జనాలకు. అందుకే పోలీసులకు చెప్పి ఎంక్వైరీ చేయించిండ్రట. పోలీసులు రంగప్రవేశం చేస్తే రంగు మొత్తం బయట పడుతుంది అనేది అందరికి ఎరుకున్న ముచ్చటనే నాయే. అందుకే బాగా పరీక్ష పట్టి చూస్తే అసలు ముచ్చట బయటపడ్డదట. జరిగిన కథను ఆ ఇంటోళ్ళకి చెప్తే ఒక్కొక్కల కళ్ళు బయర్లు గమ్మి షోలల నుంచి పొగలు వచ్చినంత పనైందట. రాత్రి మంచంలో నిండుగా చెద్దరు కప్పుకున్న పిల్ల ప్రేమించిన పిల్లగానితోనే వెళ్ళిపోయేతానికి వేసిన ఉపాయమే ఇదంతా అని తెలిసే వరకు తెల్ల మొఖాలు వేసుకొని చూసిండ్రట. చూడుండ్రి అయ్య వాళ్ళని ఏ తిరగ తప్పుదో పట్టిస్తున్నారో పిల్లలు. 5 అడుగుల పాము కూసం ఎక్కడ దొరికిందో ఏం పాడో కానీ అక్కడి పబ్లిక్ను మొత్తం పిచ్చోలని చేసిందట. ఇప్పుడు ఆ పిల్లని దొరకబట్టే పనులున్నారట పోలీసులు. ఈ ముచ్చట తెలిసిన ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వా అక్క వా అన్నట్టు మెచ్చుకుంటాన్రట. మరి ఇంత తెలివిని చదువుకున్నట్లా పని చేసుట్లా అయ్య వాళ్ళని ఒప్పించి ప్రేమించిన పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నట్లా పెడితే మంచిగుండు కదా. ఏం పోరగాన్లో ఏం పాడో పోన్రి, అంత గతి తప్పి గాయ చేస్తున్నారు ఇప్పటి పోర. అయితే మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన తీరు చూసి మురిసిపోయినరు జనాలు. బాబా ఎంత గొప్పగా చేసిండ్రంటే దండేసి దండం పెట్టేటట్టు చేసిండ్రు. ఎక్కడ చేసిన గొడవ జరగలేదు. ఎంత మంచిగా ఎన్నికలు నిర్వహించిండ్రంటే మనోళ్లకు నోబుల్ శాంతి బహుమతి ఇచ్చినా తక్కువనే అనుకునేటట్టు. మరి ఎన్నికల తర్వాత ఎసోంటి పర్ఫార్మెన్స్ ఉన్నదో కూడా చూడాలి కదా. చలో అది కూడా చూసి తరించిపోదాం పాండ్రి. ఈ బాక్స్ ఇక్కడికి ఎందుకు వస్తా సార్? ఒక్కడ కాదు 6 బాక్సులు వేశారు, అది అర్థం కాలేదు సార్. నేను మనిషి షాతి కోసి గుండెని బయటకు తీసి చంపినట్టే ప్రజాస్వామ్యం గుండెకాయ అయిన బ్యాలెట్ బాక్స్ ను బయటికి తీసిండ్రంటే ప్రజాస్వామ్యాన్ని చంపుతున్నట్టే కదా. మరి అట్లా కాకుంటే స్ట్రాంగ్ రూమ్లో ఉండాల్సిన బ్యాలెట్ బాక్స్ రోడ్డు మీదకి ఎందుకు ఎక్కుతుంది? ఓట్ల లెక్కింపు చేసేదాకా సీలేసి పోలీస్ కాపలు ఉండాల్సిన ఓట్ల బాక్సు ఎందుకు బయటకు వచ్చిందని నిలదీస్తే నీళ్లు మింగుతున్నాడు ఆఫీసరు. రిగ్గింగ్ చేసేటోళ్లకు సాయం చేస్తున్నట్టు వాళ్ళ దొంగతనంలో భాగమైనట్టే కొడుతున్నది కదా. ఏదో గోల్మాల్ జరుగుతున్నట్టే కదా. ఆ బాక్స్లలో ఏమున్నదని తెరిచి చూస్తే ఖాళీగా ఉన్నది. మరి ఈ ఖాళీ బాక్స్ను తీసుకుపోయి ఓట్ల గుద్ది నింపి స్ట్రాంగ్ రూమ్లో పెడతారా, లేకుంటే దీంట్లో ఉన్న ఓట్లనే ఖాళీ చేసిండ్రా అనేది తెలియదు. కానీ ఖాళీ బాక్సులు పట్టుకొని పోతుంటే బీఆర్ఎస్ పార్టీలు పట్టుకున్నారట. మోసం చేసి గెలవాలని చూసే పనే ఇది. ఏదో కుట్రలు జరుగుతున్నాయి వెనకమర్లా అన్నట్టు కారు గుర్తు పాటోలు పట్టుబట్టి ఈ బాక్సులను దాన్ని పట్టుకొని పోతున్న మనిషిని పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయిండ్రు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీలు ఏదో కొత్త ఉపాయం వేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనలేక దొంగదారిన గెలిచే ఉపాయం వేసిండ్రని అంటున్నారు. అయితే ఇది ఒక్కటే కాదు, 10 బ్యాలెట్ బాక్సులు కనిపిస్తలేవట. చూడుండ్రి తెలంగాణ ఎన్నికల సంఘం ఏ తిరుగా పని చేస్తున్నదో. ఆఫీసర్లు ఎంత మంచిగా గురకబెట్టి వండుకున్నారు. పోలీసులు బ్యాలెట్ బాక్సులకు కావాలి ఎంత మంచిగా కాస్తున్నారు. ఈ ఎన్నికలు జరిగిన తీరు చూసి ఓట్లేసిన జనాలు మస్తు సంబరాలలో మునిగి తేలుతున్నారు కావచ్చు కదా. ఏం ఎన్నికల నిర్వహణనో ఏం పద్ధతో పోన్రి అని తిట్టుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసిన జనాలు.